ప్రజలు ఛీ కొడుతున్నా మారడు, కోట్లు కొట్టివేస్తున్నా వినడు. యుఎస్లో ఉంటున్న విదేశీయులే టార్గెట్గా రెచ్చిపోతున్నారు ట్రంప్. అమెరికాలోకి వచ్చేవారిని అడ్డుకోవటమే కాదు, అక్కడ ఉంటున్న వారిని కూడా తరిమేయాలని భావిస్తున్నారు. అందుకే అక్రమార్కులపై ఉక్కుపాదం పేరుతో వలసదారులను ఏరివేస్తున్నారు. ఓవైపు ట్రావెల్ బ్యాన్ పై అమెరికా రగులుతోంది. ట్రంప్ కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. అటు కోర్టుల్లోనూ వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. దీంతో ప్రస్తుతానికైతే ట్రావెల్ బ్యాన్ ను ఎత్తివేశారు అధికారులు. ఈ నేపథ్యంలో ముస్లిం దేశాల నుంచి రాకపోకలు జరుగుతున్నాయి. ఇది ట్రంప్ కు రుచించటం లేదు. అందుకే కోర్టులపై ఆగ్రహంగా ఉన్న ట్రంప్ దేశంలో ఉన్న వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. అమెరికాలో అక్రమ వలసదారుల్ని ఏరివేస్తున్నారు ఫెడరల్ ఇమిగ్రేషన్ ఏజెంట్స్. అట్లాంటా, న్యూయార్క్, షికాగో, లాస్ ఏంజల్స్ సహా మొత్తం 6 రాష్ట్రాల్లో ముమ్మర సోదాలు నిర్వహిస్తున్నారు. ఇళ్లు, కార్యాలయాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. వలసదారులతో సన్నిహితంగా ఉండే అమెరికన్ల ఇళ్లలోనూ రైడ్స్ జరుగుతున్నాయి. అంతేకాదు, రోడ్లపైన వాహనాల్ని ఆపి చెక్ చేస్తున్నారు. అనుమానమున్న వారందరినీ అరెస్టు చేస్తున్నారు అధికారులు. వారం రోజుల పాటు ఎన్ఫోర్స్మెంట్ సర్చ్ నిర్వహిస్తున్నామని హోంల్యాండ్ సెక్యూరిటీ, కస్టమ్స్ అధికారులు తెలిపారు. అమెరికాలో అక్రమంగా వలస ఉంటున్న వారిని తరిమేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి అట్లాంటా, లాస్ ఏంజల్స్ లో మాత్రమే సోదాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు అధికారులు. అట్లాంటాలో 200 మంది, లాస్ ఏంజల్స్ లో 161 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. కాలిఫోర్నియాలో రైడ్స్ చేసే అంశంపై చర్చలు జరుగుతున్నాయని వివరణ ఇచ్చారు అధికారులు. ఎన్ఫోర్స్మెంట్ రైడ్స్ పై అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తనిఖీలతో వారిలో భయాందోళనలు నెలకొన్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు తమ ఇళ్లల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారని వాపోతున్నారు. అయితే ఇది రెగ్యులర్ గా జరుగుతున్న సోదాలే అంటున్నారు అధికారులు. విదేశీయులను టార్గెట్ చేయటం లేదని, కేవలం అక్రమార్కుల్ని పట్టుకునేందుకే రైడ్ చేస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉంటే ట్రావెల్ బ్యాన్ పై ట్రంప్ వెనక్కి తగ్గటం లేదు. కోర్టుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రావెల్ బ్యాన్ పై త్వరలోనే కొత్త చట్టం తెస్తామని స్పష్టం చేశారు ట్రంప్. దేశ భద్రత కోసం ముస్లిం దేశాలపై తాము తీసుకున్న నిర్ణయం సరైనదేనని సమర్థించుకున్నారు. చట్టం ముందు తాము ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు ట్రంప్. మొత్తానికి యుఎస్ లోకొచ్చేవారిని అడ్డుకోవటంతో పాటు ఉన్నవారిని కూడా తరిమేయాలని భావిస్తున్నారు ట్రంప్. దీంతో ఆయన చర్యలపై అమెరికాతో పాటు ఇతర దేశాల ప్రజలు మండిపడుతున్నారు.